सर मुझे पुलिस ने पीटा सर 1999 22 दिसंबर को मेरे सर पर 20 टाके लगे, पीठ से लेकर पैर तक मारा गया। आपको मालूम सर क्या हुआ? तेलुगु देशम की सरकार थी और जैसा शहराई की गली खत्म हुई, मुझे इतना मारा कि मेरे सर पर 18 टाके लगे, पीठ पूरी तलवे तक लहूलुहान हो गई। आंध्रा के बारे में बोलना यह है कि वहां पर चंद्रुडू जेल में है और आराम से बैठे हैं। तो भाई उन्होंने गए, उन्होंने बेचारे क्यों गए आप जानते हैं, क्या क्या है उनका। तो अब उन्होंने कर रहे काम, वहां पर दो ही ऑप्शन है, या तो साइकिल है या फिर वो दूसरा जगन मोहन रेड्डी है। హలో వ్యూయర్స్, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ బిల్లుకు ఎన్డీఏ కూటమితో పాటు మరికొన్ని పార్టీలు అనుకూలంగా ఓటు వేయగా, ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలతో పాటు రెండు కూటముల్లో లేని పార్టీలు కూడా కొన్ని వ్యతిరేకంగా ఓటు వేశాయి. అదే సమయంలో వైసీపీ పార్టీలోని కొందరు సభ్యులు రాజ్యసభలో ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎంఐఎం పార్టీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజకీయ పార్టీలను విమర్శిస్తుంది. ముఖ్యంగా టీడీపీని టార్గెట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరికలు జారీ చేసిందని చెప్పవచ్చు. ఇప్పుడే కాదు, గతంలో ఇలాంటి సందర్భాల్లో కూడా ఎంఐఎం పార్టీ పర్టికులర్గా దేశంలోని ఇతర పార్టీల కంటే కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే కేవలం ఇది రాజకీయపరమైన టార్గెట్ అనే కంటే కూడా ఇతర అంశాలు ఇక్కడ తెచ్చుకొస్తున్నాయి. గతంలో త్రిబుల్ తలాక్ బిల్లును తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ వ్యతిరేకించాయి. లోక్సభలో కూడా ఆ బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేశాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఎంఐఎం పార్టీ ఇతర పార్టీల పట్ల సానుకూలంగానే వ్యవహరించినప్పటికీ టీడీపీ పట్ల మాత్రం ఎప్పుడూ సానుకూలంగా లేదు. ఆ క్రమంలోనే వక్ఫ్ సవరణ బిల్లు విషయంలోనూ ఎంఐఎం పార్టీ ఇతర పార్టీల కంటే కూడా టీడీపీని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. అయితే ఎంఐఎం పార్టీ టీడీపీని టార్గెట్ చేస్తూ రావడానికి గల కారణాలు ఏంటనే అంశానికి వస్తే, దశాబ్దాలుగా నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇందుకు కారణమని చెప్పవచ్చు. అదే సందర్భంలో ఎంఐఎం పార్టీకి దేశంలోని అన్ని పార్టీల కంటే కూడా, ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ కంటే కూడా తెలుగుదేశం పార్టీనే ప్రధానమైన శత్రువు అని చెప్పవచ్చు. ఆ నేపథ్యాన్ని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అది తెలియాలంటే 1996 నాటి పరిస్థితి మనకు తెలియాల్సి ఉంటుంది. 1996 నాటికి దేశంలో కొన్ని అల్లర్లు చెలరేగాయి. ఆ తర్వాత దేశంలో చాలా చోట్ల పాకిస్తాన్ ప్రేరేపిత కొన్ని సంస్థలు అల్లర్లు రేపేందుకు, విధ్వంసకాండ సృష్టించేందుకు కుట్రలు పన్నాయి. కొన్ని చోట్ల వారిని పట్టుకున్నారు, కొన్ని చోట్ల ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ తర్వాత 1999 నాటికి అంటే కార్గిల్ వార్ ముగిసిన తర్వాత దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. అదే సందర్భంలో ఉమ్మడి ఏపీలోనూ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటికే కార్గిల్ వార్లో పాకిస్తాన్కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎదురు దెబ్బను జీర్ణించుకోలేని పాకిస్తాన్ దేశంలో అల్లర్లు సృష్టించేందుకు రకరకాల కుట్రలు ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్తో పాటు కోల్కతా, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఇలా పలు నగరాలను వారు టార్గెట్ చేశారనే సమాచారం మేరకు ఆ నగరాల్లో అదనపు భద్రతను కల్పించారు. ఇక 1999 సెప్టెంబర్, అక్టోబర్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్కు అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. 1999 సెప్టెంబర్, అక్టోబర్ నుంచి పలు విడతలుగా ఈ ఎన్నికలు జరిగాయి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 4వ తారీఖున, సెప్టెంబర్ 11వ తారీఖున, సెప్టెంబర్ 17వ తారీఖున అంటే 3 విడతలుగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగే సమయానికి తెలుగుదేశం పార్టీ ఒకవైపునుండగా వామపక్ష పార్టీలు అంటే ముఖ్యంగా సిపిఐఎం, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ అప్రకటిత మద్దతుగా ఎన్నికల్లో పోటీ చేశాయి. అంటే బయటకి అధికారికంగా మద్దతు ప్రకటించినప్పటికీ, అప్పటి వరకు అధికారికంగా మద్దతు ప్రకటించినప్పటికీ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో అభ్యర్థులను ప్రకటించాయనే చర్చ జరిగింది. ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ అసెంబ్లీకి పోటీ చేయగా, అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ హైదరాబాద్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. ఆ సమయంలోనే వినాయక చవితి కూడా వచ్చింది. అయితే వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో అప్పటికే కొన్ని అల్లర్లు జరిగాయి. అంటే వినాయక చవితి ఊరేగింపుపై హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో రాళ్లదాడి జరగడంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో పాటు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరికొన్ని అదనపు బలగాలను పంపించింది. ఒక రకంగా చెప్పాలంటే సగం హైదరాబాద్ కేంద్రపు అదనపు బలగాల ఆధీనంలోనే ఉంది. రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు కేంద్రపు అదనపు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిఆర్పిఎఫ్ ఈ విభాగాలన్నీ కూడా అంటే సాయుధ బలగాలన్నీ కూడా రాష్ట్రాన్ని జల్లెడబట్టే కార్యక్రమాన్ని చేపట్టాయి. హైదరాబాద్లో తనిఖీలు విపరీతంగా చేశారు.
అయితే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసినప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీ తన నియోజకవర్గ పరిధిలో అనుమతి లేకుండా కొన్ని సభలను పెట్టాలనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఎన్నికల సంఘం ఆయనపై ప్రత్యేక నిఘా పెట్టింది. ఎలాంటి సభలకు అనుమతి లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ అసదుద్దీన్ ఓవైసీ కొన్ని చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేశారనే సమాచారం రావడంతో పోలీసు అధికారులు, ఎన్నికల సంఘం అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే వారిని అక్కడున్న ఓవైసీ వర్గీయులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేసి అక్కడున్న వారిని చెదరగొట్టారు. ఓవైసీకి హెచ్చరికలు పంపించారు. అయితే కొన్ని రోజుల తర్వాత అంటే 1999 సెప్టెంబర్ 22న మరోసారి ఓవైసీ ఇక్కడ సభ పెట్టనున్నారని, ఈ సభ తర్వాత గుంటూరుకు వెళ్లనున్నారనే సమాచారం రావడంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఓవైసీని ప్రచారం సభకు వెళ్లకుండా అడ్డుకునే యత్నం చేశాయి. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఉన్నాయని అప్పట్లో అధికారులు ఓవైసీకి వివరించి చెప్పినప్పటికీ తాను ఎట్టి పరిస్థితుల్లో సభ పెట్టాల్సిందేనని, తమ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారని, సభను అడ్డుకుంటే వాళ్ళు ఊరుకోరనే ఉద్దేశంతో అంటే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అదే టైంలో పోలీసుల మీద ఉన్నట్టుండి రాళ్లదాడి జరిగింది. దీంతో అక్కడ మరోసారి లాఠీచార్జ్ చేశారు. ఆ లాఠీచార్జిలో కొంతమంది ఆందోళనకారులతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న దుకాణాల వారు కూడా గాయపడ్డారు. ఆ టైంలో కొన్ని దుకాణాలు కూడా ధ్వంసం అయ్యాయి. అప్పటికే మరో సమాచారం కూడా బయటకు వచ్చింది. అప్పటికే అసదుద్దీన్ ఓవైసీకి శత్రువులు పెరిగారని, ఆయన భద్రతకు కూడా ముప్పు ఉందనే సమాచారం నేపథ్యంలో ఆయనను బయటకు రావద్దని చెప్పినప్పటికీ అసదుద్దీన్ తాను సభలకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నార్మల్గా అయితే అప్పటికే ఆయన సీనియర్ నాయకుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన తండ్రి ఎంపీగా ఉన్నారు, ఒక పార్టీ అధినేతగా ఉన్న నేపథ్యంలో ఆయన వాహనంలోనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి సాయంత్రం వరకు అక్కడ ఉంచి మళ్ళీ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ రోజు అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో అసదుద్దీన్ ఓవైసీని పోలీస్ వ్యాన్ ఎక్కించాల్సి వచ్చింది. ఇక పోలీస్ వ్యాన్ ఎక్కించిన తర్వాత కూడా అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేయడంతో పాటు తన ఏరియా నుంచి మీరు బయటపడలేరని కొన్ని ద్వేషపూరిత మాటలు మాట్లాడడంతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే కేంద్రం నుంచి రిక్రూట్ అయిన ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన నార్త్ ఇండియాకు చెందినవాడు, ఆ ఐపీఎస్ ఆఫీసర్ అసదుద్దీన్ ఓవైసీని గట్టిగా మందలించాడని చెప్తారు. అయినప్పటికీ కూడా అసదుద్దీన్ ఓవైసీ వాహనం దిగేందుకు యత్నించడంతో అక్కడ గలాటా జరిగింది. మరికొందరు చెప్పేది ఏంటంటే ఆ లాఠీ ఛార్జ్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా దెబ్బలు తగిలాయని చెప్తారు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. టెంపరీగా ఆయనను నిర్బంధించినప్పటికీ ఆ తర్వాత పోలీసులు వదిలేశారు. ఓవైసీ బయటకు వచ్చిన తర్వాత తనను పోలీసులు కొట్టారని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ తనను బెదిరించారని, పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి ఇలాగే మాట్లాడితే పరిస్థితి ఏంటో ఊహించాలని హెచ్చరించారని, అయినప్పటికీ తాను భయపడలేదని పలు సభల్లో చెప్పారు. గతంలో జరిగిన ఎన్నికల సభల్లో కూడా ఓవైసీ చాలాసార్లు ఇదే విషయాన్ని మాట్లాడారు. అంతేకాకుండా ఈ ఘటన అంతటికి కూడా చంద్రబాబే కారణమని ఆయన ఆరోపిస్తూ వచ్చారు. మరో విషయం ఏంటంటే ఓవైసీని పోలీసులు అదుపులోకి తీసుకోవడం అంటే పర్టికులర్గా ఆయన ఉన్న ఏరియాలకు వెళ్ళి పోలీసులు అసదుద్దీన్ ఓవైసీని అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సమాజ్వాదీ పార్టీ అంటే ఎంఐఎంకి ప్రతి అంశంలో కూడా కలిసి వచ్చే సమాజ్వాదీ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఎన్నికల సభల్లో ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది. మరోవైపు అసదుద్దీన్ ఓవైసీ చరిత్రలో ఆయన ఏరియాకే వచ్చిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడం ఒక రికార్డ్ అని, అప్పటి వరకు ఆయన తన సామ్రాజ్యంగా ఆ ఏరియాను భావించేవాళ్ళని, అలాంటిది కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా వ్యవహరించడంతో అసదుద్దీన్ ఓవైసీ విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్కుపడిందని చెప్పేవారు కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే అసదుద్దీన్ ఓవైసీ అరెస్టు వ్యవహారం మాత్రం అప్పట్లో రాజకీయ దుమారాన్ని రేపింది. ఇక ఆ ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 29 లోక్సభ సీట్లు గెలిచిన టీడీపీ పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా గెలవగా సలావుద్దీన్ హైదరాబాద్ ఎంపీగా గెలిచారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత ఇదే అంశంపై ఏపీ అసెంబ్లీలో ఆనాడు పెద్ద చర్చ జరిగింది. అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ తనను కావాలనే చంద్రబాబు టార్గెట్ చేశారని, జైల్లో పెట్టి కొట్టించారని చెప్పారు. ఆ టైంలో అసదుద్దీన్ ఓవైసీ అంటే ఆయన రిలీజ్ చేశాడా, ఆయన సంబంధికులు రిలీజ్ చేశారా అనే విషయం పక్కన పెడితే అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఒక ఫోటో సంచలనం సృష్టించింది. ఆయన వీప్ అంతా కూడా లాఠీ చార్జ్ దెబ్బలతో ఎర్రగా కమిలిపోయినట్టు ఆ ఫోటో చూస్తే కనిపిస్తుంది. తలకు కూడా దెబ్బలు తగిలినట్టు ఆయన కట్టుతో కనిపించారు. అయితే నిజంగానే ఆయనపై దాడి జరిగిందా లేదా ఈ ఫోటోను సృష్టించారా అనేది మాత్రం స్పష్టత లేదు. ఇక అసెంబ్లీలో అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ విషయంపై విచారణ జరగాలని పట్టుబట్టారు. ఆయనకు యథావిధిగానే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయనకు మద్దతు లభించింది.
వామపక్ష పార్టీలు కూడా అసదుద్దీన్ ఓవైసీకి మద్దతు తెలిపాయి. ఇక సీఎం చంద్రబాబు అప్పట్లో మాట్లాడుతూ దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పారు. సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశిస్తున్నట్టు ప్రకటించారు కూడా. అయితే సిబిసిఐడి దర్యాప్తునకు సంతృప్తి చెందని ఓవైసీ రాష్ట్రంలో అధికారంలో టీడీపీ పార్టీ ఉన్నందున తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్పై నమ్మకం ఉంచలేమని అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించాలని పట్టుబట్టారు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు వామపక్షాలు కూడా ఈ అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని పట్టుబట్టాయి. ఆ టైంలో హోంమంత్రిగా దేవేందర్ గౌడ్ ఉన్నారు. దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రత్యేక దర్యాప్తు బృందంపై మీరు నమ్మకం లేదని చెప్తున్నారని, అయితే కేంద్రంలో తమ భాగస్వామితోనే ఎన్డీఏ ప్రభుత్వం ఉందని, అలాంటప్పుడు మీరు సిబిఐ విచారణ అడగటం లోపాయకారి రాజకీయాలకు ఇది నిదర్శనమని ఇండైరెక్ట్గా మాట్లాడడంతో అసెంబ్లీలో గందరగోళం చెలరేగింది. దేవేందర్ గౌడ్ మీదకి కొంతమంది కాంగ్రెస్ పార్టీ సభ్యులు, ఎంఐఎం నేతలు దూసుకొచ్చారు. మరికొందరు సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఈ గందరగోళ పరిస్థితులకు కారణమైన సభ్యులను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అధికార టీడీపీ పక్షం నుంచి ప్రతిపాదన వచ్చింది. దీంతో మరోసారి ఎంఐఎం సభ్యులు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, వామపక్షాలకు సంబంధించిన సభ్యులు ఆందోళన చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మార్షల్స్ని రప్పించాల్సి వచ్చింది. మార్షల్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లాలని భావించినప్పటికీ సభ్యులు కదలకపోవడంతో బలవంతంగా మార్షల్స్ చేత అసెంబ్లీ నుంచి వాళ్ళను బయటకు పంపాల్సి వచ్చింది. అయితే ఇక్కడ కూడా తమపై మార్షల్స్ దాడి చేశారని ఎంఐఎం సభ్యులు సంచలన ఆరోపణ చేశారు. దీంతో ఆ అంశంపై కూడా ఎంక్వైరీకి ఆదేశించింది చంద్రబాబు సర్కార్. ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలో చాలా అలజడి పరిస్థితి ఉంది. ఒకవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు వైపు ఉంటే మరోవైపు నక్సల్స్ ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. గుంటూరు జిల్లాలో కోడెల శివప్రసాదరావు ఇంటిపై నక్సల్స్ దాడి చేసిన ఘటన కూడా ఆ సందర్భంలోనే జరిగింది. ఆ ఘటనలో స్వతంత్ర అభ్యర్థితో పాటు మొత్తం 4కు పైగా చనిపోయారు. దీంతో ఆ ఎన్నిక వాయిదా పడింది. అంతేకాకుండా హైదరాబాద్లో అల్లర్లు రేపేందుకు కారణమైన చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రౌడీ షీటర్లతో పాటు అంతకుముందు అల్లర్లకు కారణమైన కొంతమందిని అదుపులోకి తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఏమాత్రం అవకాశం దొరికినా కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు సిద్ధంగా ఉన్నారన్న సమాచారం వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగానే ఉంది. ఆ ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలను బట్టి 1999 ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలుగా చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మరో మీటింగ్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తాము గెలిచామని, ప్రోటోకాల్ ప్రకారం తమను కలిసేందుకు ఆ పోలీస్ అధికారి ఎవరైతే పోలీస్ వెహికల్లో తన పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి హెచ్చరించాడో ఆ పోలీస్ అధికారి తమ ఇంటికి వస్తే తాము టీ బిస్కెట్స్ ఇచ్చి మర్యాద చేశామని, తాను ఆయనను సాగనంపేందుకు ఆయన వెహికల్ డోర్ తీసి మరీ పోలీస్ వెహికల్లో ఎక్కించానని, ఆ సందర్భంలో ఆయన నేను మీకు గుర్తులేరా అని ఆయన ప్రశ్నిస్తే నాకు అన్నీ గుర్తుంటాయి, అన్ని ఘటనలను అల్లా గుర్తుపెట్టుకుంటాడు అని చెప్పి సాగనంపానని, అయితే అనూహ్యంగా కొన్ని రోజుల తర్వాత ఆ పోలీస్ అధికారి తాను ఇక్కడ పనిచేయాలనే ఉద్దేశంతో సెలవు పెట్టి వెళ్ళిపోయాడని వ్యాఖ్యానించారు. సో మొత్తం మీద చూస్తే 1999 నాటి ఎన్నికలు సంక్లిష్ట పరిస్థితుల్లో జరగడం, ఓవైసీ అరెస్టు కావడం, ఎలాగైనా సరే గెలుస్తామనుకున్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, అంతకుముందే టీడీపీ కారణంగా తాము ఒక ప్రాంతానికే పరిమితం కావాల్సి వచ్చిందనే ఉద్దేశంతో ఎంఐఎం పార్టీ టీడీపీని టార్గెట్ చేస్తూ రావడం, ఆనాటి శాంతి భద్రతల పరిస్థితులు, కేంద్రం నుంచి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలు, రాష్ట్రంలో అల్లర్లు రేపేందుకు జరుగుతున్న కుట్రలు ఒక సంచలనంగా మారగా అసదుద్దీన్ ఓవైసీ అరెస్టు మరో సంచలనమైంది. అప్పటికే టీడీపీ పార్టీ కారణంగానే తాము ఒక ప్రాంతానికే పరిమితం కావాల్సి వచ్చిందని, ఒకవేళ టీడీపీ పార్టీ కనుక లేకుంటే తాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో నంబర్ 2 పొజిషన్ లేకపోతే నంబర్ 3 పొజిషన్కు వచ్చేవారం అనే ఉద్దేశంతో ఉన్న ఎంఐఎం పార్టీ టీడీపీని ద్వేషిస్తూ వస్తుంది. ఆ తర్వాత ఓవైసీ అరెస్ట్ వల్ల టీడీపీకి ఎంఐఎం పార్టీ బద్ధ శత్రువైంది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబుపై ఏ చిన్న అవకాశం దొరికినా ఎంఐఎం పార్టీ నేతలు, ముఖ్యంగా ఓవైసీ స్పందిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత తమకు చాలా సంతృప్తిగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయనను అభినందిస్తూ చాలాసార్లు వ్యాఖ్యానించారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైల్లో చాలా హ్యాపీగా ఉంటారని, చాలా రోజుల తర్వాత తనకు సంతృప్తి కలిగిందనే విధంగా వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే కేవలం వక్ఫ్ బిల్లు మాత్రమే కాదు, రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏమాత్రం అవకాశం ఉన్నా టీడీపీని కానీ చంద్రబాబుని కానీ అసలు వదిలే ప్రసక్తే లేదన్నట్టు వ్యవహరిస్తారు అసదుద్దీన్ ఓవైసీ. ఇది దాదాపు
2.5 దశాబ్దాలుగా ఓవైసీ వర్సెస్ చంద్రబాబు అనే విధంగా జరుగుతున్న రాజకీయాలకు నేపథ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.